సౌజన్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితాలు ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతం వల్ల మన మనసులో నిజంగా ఏ వరం అమ్మవారు ఇస్తే బాగుండునని అనుకుంటున్నామో మనం చేసిన విధానం సక్రమంగా ఉంటే ఆవిడ నిశ్చయంగా ఇస్తుంది. ఆశ్చర్యం కదా. అమ్మవారు ఏవో ఇస్తుంది మనకి, కానీ ఇది కూడా ఉంటే బాగుండునని. వయసు వచ్చినటువంటి పిల్ల ఇంట్లో ఉంటే బాధగా ఉంటుంది, దీనికి పెళ్ళైతే బాగుండు. అలాగే వయసు వచ్చినటువంటి కుర్రాడికి ఉద్యోగం కాస్త ఏదో ఇబ్బందిగా ఉంటే వాడి ఇబ్బంది తొలగిపోతే బాగుండును. నా భర్త కొద్ది అనారోగ్యంతో ఉన్నాడు అని ఇట్లాంటివి గృహిణి యొక్క హృదయంలో ఉంటాయి. కారణం గృహిణే ఇంటికి నిట్రాడులా నిలుస్తూ ఉంటుంది కాబట్టి ఆమె కంటే కూడా మొత్తం ఇంట్లో ఉండే అందరి గురించి ఆలోచిస్తుంది. అంచేత వరలక్ష్మిని ఆరాధిస్తే ఈవిడ యొక్క హృదయంలోకి దూరి ఈవిడికి ఏ వరాలు కావాలో ఆలోచించుకుని అవి ఇస్తుంది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి తల్లిలో ఆవిడ హృదయం లోపలికి ప్రవేశించి నీకే ఏం కావాలి అని అడిగి అవన్నీ అందిస్తుంది ఆవిడ. అందుకని నిశ్చయంగా వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధ ఆసక్తి భక్తులతో చేయాలి. శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. చేసే పూజ మీద ఆసక్తి. ఇంకైపోతుందా, ఇంకెంతసేపు వద్దు. ఇది దొంగ పూజ కిందకి లెక్క వస్తుంది. అమ్మవారు మన హృదయంలోకి దూరి మనకి ఏం కావాలో వరాలని గ్రహించేటటువంటి తల్లి మనకి తొందరైపోయి భోజనం చేసేద్దామనే దృష్టి ఉంటే అది మాత్రం గమనించలేదు ఆవిడ. మన ఇంటికో చుట్టం వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి కలిగే ఆనందం, ఆయన అక్కడ కూర్చోబెట్టి అటు ఇటు దిక్కులు చూస్తూ అయిపోతుంది అని అస్తమానం గడియారం చూసుకుంటే వాడికి ఎంత కోపంగా ఉంటుంది. అమ్మవారిని ఎప్పుడూ అలా అవమానపరచొద్దు. స్వశాస్త్రీయంగా, సభక్తికంగా, సానందంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అలా చేసుకుంటే ఆవిడ ప్రీతురాలు అయితే